బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి డిసెంబర్ 31 నుండి జనవరి 5 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు ఆమెతో ఏ మాట అనాలి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అయితే కుంభరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ 31 నుండి జనవరి 5 లోపుగా ఏం జరగబోతుంది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు అసలు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉంటాయనే చెప్పాలి. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారి యొక్క ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఈ సమయంలో ఆర్థిక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుందనే చెప్పాలి. అనవసరపు ఖర్చులను పూర్తిగా ఈ సమయంలో నియంత్రించుకోగలిగితే మాత్రం మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల అయితే ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం మానుకోవాల్సి ఉంటుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలనే చెప్పాలి. ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అప్పులు చేయడం నుండి దూరంగా ఉండాలి. అయితే కుటుంబ సభ్యుల అవసరాలను ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. పొదుపు చేయడంపై అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పాలి. ఆర్థిక ప్రణాళికలు అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారు చాలా అద్భుతంగా వేస్తారనే చెప్పవచ్చు. అవసరాలకు మించి ఖర్చు చేయకుండా కొంత డబ్బుని అయితే దాచి ఉంచాలనే చెప్పవచ్చు. బ్యాంక్ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో అయితే నిర్ణయించుకోవాల్సి ఉంటుందనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పాలి. పై అధికారులతోనూ సహ ఉద్యోగులతోనూ సత్సంబంధాలు నెలకొంటాయి. ఆఫీస్లో అదనపు బాధ్యతలు కూడా ఈ సమయంలో స్వీకరించవలసి రావచ్చు. కార్యాలయాల్లో రాజకీయాలకు దూరంగా ఉండాలి. వృత్తిపరమైన నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు అయితే వాయిదా వేసుకోవాలనే చెప్పవచ్చు. కార్యాలయాల్లో మీ పనితీరును మెరుగుపరుచుకోవడంపై అయితే దృష్టి పెట్టాలి. ఒత్తిడి పరిస్థితులను అయితే సామరస్యంగా వ్యవహరించాల్సి ఉంటుందనే చెప్పాలి. కొత్త ప్రాజెక్టులు కూడా స్వీకరించే ముందు సక్రమంగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. పనిలో అయితే వృత్తిపరమైన లక్షణాలను స్పష్టంగా వ్యవహరించాల్సి ఉంటుందనే చెప్పాలి. అయితే టీం వర్క్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కార్యాలయాల్లో క్రమశిక్షణ పాటించాలి. ఇంకా కుంభరాశిలో జన్మించిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం పరిశీలించినట్లయితే ఈ సమయంలో జాగ్రత్తగా ముందుకు సాగవలసిన సమయంగా చెప్పవచ్చు. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు అయితే లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. వ్యాపార భాగస్వామితో సత్సంబంధాలు నెలకొంటాయి. అయితే వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పాలి. కస్టమర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే వ్యాపార నిర్ణయాలు నియమాలను అయితే చాలా క్రమబద్ధంగా ఉండించాల్సి ఉంటుందనే చెప్పాలి. సిబ్బందితో సక్రమంగా వ్యవహరించాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ నిర్వహణపై అయితే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. వ్యాపార లావాదేవీలను అయితే క్రమబద్ధంగా కరించాలనే చెప్పాలి. అధిక పెట్టుబడులతో కూడుకున్న నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు. అయితే ప్రస్తుత వ్యాపారాన్ని అయితే కొనసాగించుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాన్ని ప్రస్తుతం కాపాడుకునేందుకైతే ప్రయత్నించాలనే చెప్పాలి. మార్కెటింగ్ వ్యవహారాలు అయితే ఈ సమయంలో చాలా మంచిగా రాణిస్తారనే చెప్పవచ్చు. ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక
కుటుంబపరమైన జీవితంలో అయితే ఈ కుంభరాశి వారికి ప్రత్యేకమైన శ్రద్ధ కావాలనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో మధురమైన సంబంధాలను కాపాడుకునేందుకు అయితే ప్రయత్నించాలి. గృహంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని సున్నితంగా పరిష్కరించుకోవాలి. పెద్దల ఆశీస్సులు పొందడానికి ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు కూడా పెంచుకునేందుకు అయితే ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. పిల్లల విద్యా విషయంలో ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు అయితే పెంపొందించుకోవడం చాలా ముఖ్యం అనే చెప్పాలి. కుటుంబ సభ్యుల మధ్య అయితే కొన్ని సమస్యలు విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మనోభావాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. వారి అవసరాల గురించి సహాయం చేస్తారనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అయితే గృహంలో శాంతి వాతావరణం నెలకొల్పేందుకు అయితే ప్రయత్నించాలి. ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అయితే సంబంధాలు కొనసాగించేందుకైతే ప్రయత్నించాలనే చెప్పాలి. అనవసరపు వాగ్ ప్రతిపాదనలకు అయితే దూరంగా ఉండడాలనే చెప్పవచ్చు. అయితే భాగస్వామి అభిప్రాయాలకు కూడా గౌరవం ఇవ్వాలనే చెప్పాలి. వైవాహిక జీవితంలో ప్రేమానుబంధాలు పెంచుకునేందుకు అయితే ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపాలి. భాగస్వామి ఆరోగ్యం పట్ల అయితే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో అయితే అహంకారానికి తగ్గించుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. అయితే జీవిత భాగస్వామి కెరియర్ వృద్ధిలోకి అయితే వస్తుందనే చెప్పవచ్చు. అయితే వివాహితులు సంబంధాల నుండి అయితే దూరంగా ఉండాలనే చెప్పాలి. కొత్తగా ప్రేమ సంబంధాలు ఏర్పరచుకోవడం మానుకోవాలి. వైవాహిక జీవితంలో నమ్మకం పెంచుకునేందుకు ప్రయత్నించాలి. జీవిత భాగస్వామి అవసరాల గురించి అయితే సహకరించాలనే చెప్పాలి. కుటుంబ సభ్యుల మధ్య సక్రమమైన సంబంధాలను నెలకొల్పాలనే చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవచ్చు. రోజు వారి వ్యాయామం అయితే తప్పనిసరిగా చేయాలి. ఆహార నియమాలు కూడా క్రమబద్ధంగా అయితే పాటించాల్సి ఉంటుంది. అయితే విశ్రాంతి తీసుకోవాలనే చెప్పాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ధ్యానం, యోగా చేయడం మంచిదిగా చెప్పవచ్చు. నిద్రలేని సమస్యలు కూడా అయితే క్రమబద్ధంగా నియంత్రించుకోగలుగుతారనే చెప్పాలి. ఆరోగ్య పరీక్షల్లో అయితే నిమితమైన కాలంలో చేయించుకోవాల్సి ఉంటుంది. వైద్యుల సలహాలు పాటించాల్సి ఉంటుంది. మందులు అయితే క్రమం తప్పకుండా వేసుకోవాల్సి ఉంటుందనే చెప్పాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి డిసెంబర్ 31 నుండి జనవరి 5 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడింది. ఆమెతో ఆ ఒక్క మాట చెప్పండి చాలు అన్నాం కదా. ఆ మాట ఏమిటి అంటే, అసలు ఆ స్త్రీ ఎవరు అంటే, ఎవరైనా ఒక స్త్రీ రూపంలో అయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది. ఆవిడ ఏదైనా సహాయం అడిగితే మాత్రం మీరు కాదు లేదు అనకుండా చేస్తే మీ జీవితం అయితే చాలా మారుతుందనే చెప్పాలి. అయితే ఆవిడ మిమ్మల్ని భోజనం పెట్టమని అడగడం కానీ, లేదా బట్టలు ఇవ్వమని అడగడం కానీ, ఇలా ఏదైనా అడిగితే మీరు లేదు కాదు అనకుండా అయితే సహాయం చేయండి. కాకపోతే వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి. చూశారు కదా, అసలు కుంభరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ 31 నుండి జనవరి 5 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి.